వెల్కమ్ టు వంటింట్లో అమ్మ వంట. ఈరోజు మనం కొబ్బరి పొడి వేసుకుని క్యాబేజీ ఫ్రై వండుకుందామండి. క్యాబేజీ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా వండి పెడితే చక్కగా ఇష్టంగా తింటారు. ముందుగా క్యాబేజీలోని సగం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొబ్బరి పొడి తయారు చేసుకోవడానికి ముందుగా ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ జీలకర్ర, 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు, ఒక 4 కారం పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు వేసి దోరగా వేగిన తర్వాత ఒక స్పూన్ నువ్వులు వేసి, ఈ నువ్వులు కూడా కొంచెం వేగిన తర్వాత మనం కొబ్బరికాయలో సగం కొబ్బరికాయలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా కొంచెం సేపు వేయించి చల్లార్చడానికి పక్కన పెట్టేయండి. అవి చల్లారేలోపు క్యాబేజీకి పోపు పెట్టుకుందాము. ముందుగా ప్యాన్ పెట్టుకుని 5-6 స్పూన్లు ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, చిటికెడు ఇంగువ, 2-3 రెమ్మల కరివేపాకు, ఒక 1/2 స్పూన్ పసుపు. అవి వేగిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాబేజీని మొత్తం వేసేయండి. క్యాబేజీ మొత్తం వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని మూత పెట్టేసుకోండి. మధ్య మధ్యలో మాడకుండా కూడా మనము కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టేసుకుంటే ఈ క్యాబేజీ చక్కగా మగ్గుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ముందుగా వేయించి చల్లార్చుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవి మిక్సీ జార్లోకి తీసుకుని చిటికెడు సాల్ట్ వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. క్యాబేజీలో సరిపడా సాల్ట్ వేసి కలుపుకుని మూత పెట్టేయండి. 75% క్యాబేజీ ఉడికింది అన్న టైంలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పొడిని అందులో వేసి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసేయండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటే ఆ కొబ్బరి పొడి మొత్తం క్యాబేజీకి పట్టుకుని చాలా రుచిగా ఉంటుంది. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకోండి. పులుపుని ఇష్టపడేవారు స్టవ్ ఆపేసిన తర్వాత ఒక అరబద్ద నిమ్మకాయని పిండుకోండి. ఎంతో రుచిగా ఉండే ఈ క్యాబేజీ ఫ్రైని మీరు తప్పకుండా ట్రై చేయండి.